అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా ఒక డెజర్ట్ రెసిపీ చేస్తున్నాను, మెక్సికన్ ఫ్రూట్ సలాడ్ అని చెప్పి. సో దీంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ ఆఫ్ అవర్ చాయిస్. నేను ఇక్కడ పొమగ్రానేట్, గ్రేప్స్, మ్యాంగో, సాగో అండ్ యాపిల్, బనానా తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా మన చాయిస్ ప్రకారంగా ఆల్మండ్స్, క్యాషూ అండ్ పిస్తాషో తీసుకున్నాను. ఒక ఎంటీ బాల్, ఒక 300 to 500 ml పట్టే ఒక ఎంటీ బాల్లో ఫ్రెష్ క్రీమ్, మిల్కీ మిస్ట్ యూస్ చేస్తున్నాను. మీరు అమూల్ క్రీమ్ కానీ వేరే ఏమైనా యూస్ చేయొచ్చు. నేను కండెన్స్డ్ మిల్క్ కోసం మిల్కీ మేడ్ వాళ్ళు యూస్ చేస్తున్నాను. నాకు ఫుల్ క్రీమ్ వచ్చేసి 2 బాటిల్స్ పట్టాయి, 250 ml. సో నాకు 500 ml ఫుల్ క్రీమ్ ఈ రెసిపీకి నేను యూస్ చేశాను. మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఏమో ఫుల్ క్యాన్ వచ్చి 400 grams అండి. సో నేను 200 grams అంటే హాఫ్ క్యాన్ యూస్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఈ క్రీమ్ అంతా ఫుల్గా ఆ లోపల కూడా నేను నీట్గా మొత్తం అంతా తీసానండి, క్యాప్ మొత్తం తీసేసి అది నీట్గా విస్క్ చేస్తే డబుల్ అవుతుంది, అంటే కొంచెం ఇంకా కొంచెం ఫ్రాతీగా అవుతుంది. నీట్గా విస్క్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ హాఫ్ క్యాన్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను, 200 ml అరౌండ్. కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డెజర్ట్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే లాట్ ఆఫ్ కార్బ్స్, క్యాలరీస్ అండ్ షుగర్స్ మళ్ళీ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా క్రేవింగ్స్ ఉంటే మాత్రం వెరీ లిటిల్ అమౌంట్, ఒక చిన్న కప్తో తీసుకోండి సరిపోతుంది. అండ్ ఆ డేలో మీ క్యాలరీ పరంగా మీరు తీసుకోవాల్సిన స్కేల్ పరంగా తీసుకోండి, ఎందుకంటే ఇందులో చాలా క్యాలరీస్ ఉంటాయి. అండ్ నేను వెనిలా ఎసెన్స్ కాకుండా ఇలాచీ పౌడర్ యూస్ చేస్తున్నాను. నా మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్లో నేను ఇలాచీ పౌడరే యూస్ చేస్తానండి, వెనిలా ఎసెన్స్ ఐ డోంట్ యూజ్ మచ్. సో మొత్తం కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీమ్ మొత్తం కూడా నీట్గా మిక్స్ అవ్వాలండి. మనకి సలాడ్ డ్రెస్సింగ్కే మొత్తం బౌల్ అంతా సరిపోయిందండి. సో ఇంకొక పెద్ద బౌల్లో ఫ్రూట్ సలాడ్ అండ్ ఈ క్రీమ్ని మిక్స్ చేయడానికి ఒక పెద్ద బౌల్ యూస్ చేద్దాం. అండ్ నేను మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్స్, పొమగ్రానేట్ యూస్ చేస్తున్నాను. కొంచెం సార్ అండ్ బిటర్ ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి, లైక్ పైనాపిల్, పపాయ, వాటర్ మిలన్ కూడా. ఇవి వేస్తే ఫ్రూట్ సలాడ్ కొంచెం చేదొస్తుంది, మీకు అంత నచ్చకపోవచ్చు. సో ఈ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి ఇంకేమైనా ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక మిక్స్ ఇచ్చి మనం మిక్స్ చేసుకున్న డ్రెస్సింగ్ మొత్తం ఫ్రూట్స్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నేను ఎక్స్ట్రా సాగో అంటాం కదండి, సాబుదానా, అదే సగ్గుబియ్యం గింజలు అంటాం కదా, అది నేను ఆప్షనల్, మీది కంప్లీట్లీ ఆప్షనల్. నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే ఇది అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది టాపింగ్స్కి కోకోనట్ జెల్లీ, మీకు అమెజాన్లో నాటా డీ కోకో అని దొరుకుతుందండి, అది రెడీమేడ్గా ఉంటుంది కోకోనట్ జెల్లీ, అది కూడా యూస్ చేస్తారు చాలామంది. ఈ మిగిలిన డ్రెస్సింగ్లో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి, థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా సలాడ్, అందుకని మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీకు కూడా క్రీమీ టెక్స్చర్గా ఉంటే మిల్క్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి, లేదంటే మీరు చిల్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని, చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని తినచ్చు. టాపింగ్స్కి నేను డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ వాల్నట్స్ యూజ్ చేయట్లేదండి, నాకు సలాడ్లో వాల్నట్స్ నచ్చవు. నేను ఓన్లీ పిస్తాషు, ఆల్మండ్స్, క్యాషూ యూజ్ చేస్తున్నాను. ఇది ఓవర్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినొచ్చు. చిల్డ్గా ఉంటే బాగుంటుందండి, ఇది చిల్డ్గా సర్వ్ చేసుకుంటేనే డెజర్ట్ చాలా బాగుంటుంది. నేను సలాడ్ మొత్తం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 hours ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా అయింది, కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుందండి. మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, బట్ మిల్క్ యాడ్ చేసుకున్న టేస్ట్ ఏం మారదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
పిల్లలకి కూడా ఈ డెజర్ట్ బాగా నచ్చుతుంది. సో మా మదర్కి ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ అండి. ఇలా చేస్తే సలాడ్ చాలా ఇష్టంగా తింటారు. నేను ఇది యాక్చువల్లీ తన కోసమే చేశాను, బట్ ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మదర్స్ డే కదండి, సో ఇది నేను మా మదర్ కోసం చేశాను. తనకు చాలా ఇష్టం అన్నమాట ఈ సలాడ్. వాళ్ళు మనం పెద్ద అయ్యే వరకు ఎంతో కేరింగ్గా చూసుకుంటారు కదా మనల్ని. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం కూడా అంతే కేర్గా చూసుకోవాలండి పేరెంట్స్ని. హ్యాపీ మదర్స్ డే టు ఆల్.